భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ బజ్బాల్ బ్యాటింగ్ తో తొలి టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియాతో లీడ్స్ లో జరుగుతున్న ఈ ఫస్ట్ టెస్టు మ్యాచ్ బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ దూసుకెళ్తుంది. తన స్టైల్లో దూకుడు ఆడుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో 3 సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఇక వర్షం అంతరాయం కారణంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభం కాస్త ఆలస్యమైంది. వరుణుడు ఆగిపోయి ఆట తిరిగి స్టార్ట్ కాగానే బుమ్రా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ లోనే క్రాలేను అవుట్ చేశాడు. స్లిప్ లో కరుణ్ నాయర్ పట్టిన క్యాచ్ తో క్రాలే పెవిలియన్ చేరాడు. ఇలాంటి స్టార్ట్ దొరికిన తర్వాత భారత బౌలర్లు చెలరేగిపోతారని అనిపించింది. కానీ బెన్ డెకెట్, ఓలీ పోప్ కలిసి రెండో వికెట్ కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ దశలో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో వికెట్ తీసేందుకు వచ్చిన 3 క్యాచ్ల్ని భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. 2 క్యాచ్లను స్లిప్ లో యశస్వి జైస్వాల్ అందుకోలేకపోగా మరోసారి రవీంద్ర జడేజా చేతిలో పడిన బంతిని జారవిడిచాడు. అయితే ఎలాగోలా 62 పరుగుల వద్ద బెన్ డెకెట్ ను బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు. ఇక ఆ తర్వాత జో రూట్, ఓలీ పోప్ కలిసి మూడో వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మరోసారి బుమ్రానే విడదీశాడు. 58 బంతులు 28 పరుగులు చేసిన జో రూట్ బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక మరో పక్క ఓలీ పోప్ 125 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఓలీ పోప్ తో కలిసి హరిబ్రూక్ క్రీజ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 209 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 113 ఓవర్లలో 471 పరుగులకి ఆలౌట్ అయింది. ఒకనొక దశలో 3 వికెట్లు కోల్పోయి 430 స్కోర్ తో ఉన్న టీమిండియా ఆ తర్వాత 41 పరుగులు మాత్రమే జోడించి 7 వికెట్లు కోల్పోవడం విశేషం. మొత్తానికైతే తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యం సాధించాలంటే మరింతగా టీమిండియా బౌలర్లు చెలరేగిపోవాల్సి ఉంది.